అందరికీ నమస్కారం అండి. నేను కాగడ వినయ్ మాట్లాడుతున్నాను. గత 2 రోజులు బట్టి విశాఖపట్నంలో ఉన్న జర్నలిస్టులకి సంబంధించి చిన్న కథలు నడుస్తూ ఉన్నాయి మన రాజకీయ నాయకులు. అంటే జీవీఎంసీ గతంలో కూడా మనం 4, 5 వీడియోలు పెట్టడం జరిగింది. అవినీతిలో అనకొండలు ఎవడరా బాబు అంటే విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషను అధికారులు. మెయిన్లీ ఈ జోనల్ కమిషనర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు వీళ్ళకి సంబంధించి గతంలో ఏసీబీ వారు విశాఖపట్నం జీవీఎంసీలో ఉన్న 15 మంది పెద్ద స్థాయి అంటే కమిషనర్ తప్ప 15 మంది మీద యాంటీ కరప్షన్ బ్యూరో వారు ఒక గవర్నమెంట్కి ఒక నోటీస్ పంపించడం జరిగింది. ఒక రిప్రజెంటేషన్ పెట్టారు. వీళ్ళు అవినీతిలో కూరుకుపోయారు, వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఏసీబీ వారు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. సో ఇంత శుద్ధపోసులు, ఇంత అద్భుతమైన శుద్ధపోసులు జీవీఎంసీలో ఉన్నారు. ఈ శుద్ధపోసులు ఈ మధ్యకాలంలో 2 రోజుల క్రితం జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ గారు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మా ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న కొంతమంది జర్నలిస్టు సోదరులు బిల్డింగ్లు అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్, అనధికార కట్టడాల దగ్గరికి ఈ రిపోర్టర్లు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని ఏవో డబ్బులు అడుగుతున్నారు, లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కొంతమంది పనికిమాలిన రాజకీయ నాయకులు ఇన్ఛార్జ్ మినిస్టర్కి చెప్తే, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారేమో కలెక్టర్ గారికి చెప్పారంట, కలెక్టర్ గారేమో కమిషనర్ చెప్పారంట. వెంటనే ఇలాంటి వార్తలు వేసిన అక్కడికి వెళ్ళిన జర్నలిస్టుల మీద కేసులు పెట్టమని ఆయన చెప్పారంట. మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, చక్కగా మీరు తీసుకున్న నిర్ణయం అద్భుతమైన నిర్ణయం. ఎందుకంటే జర్నలిస్టులో ఉన్న వాళ్ళు అందరూ కూడా దుర్మార్గులు, లంచగొండ్లు. కాబట్టి ఎక్కడ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ జరిగినా, ఎక్కడ ఏ వార్త రాసినా వెంటనే ఈ జర్నలిస్టుల మీద కేసులు పెట్టేసి అరెస్ట్ చేయమని జీవో పాస్ చేసి దరిద్రం వదిలేస్తుంది. సార్, మీకు తెలియని విషయం ఒకటే, ఒక బిల్డింగ్కి ప్లాన్ రావాలన్నా, కన్స్ట్రక్షన్ జరగాలన్నా అక్కడ జరుగుతున్న దగ్గరికి మొట్టమొదటిసరిగా గెద్దల్లాగా, కాకిల్లాగా వాలిపోయేది కార్పొరేటర్లే, షాడో కార్పొరేటర్లు. కార్పొరేటర్ల దగ్గర పిఏలు అని చెప్పుకునే పనికిమాల వెధవలు వీళ్ళే బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, విశాఖపట్నంలో ఒక జోన్లో పాపం ఒక జోనల్ కమిషనర్ గారిని ఏసీపీ గారు పేర్లు కూడా నేను చెప్తా, 0 చేసేసారు. ఇంకా గొప్ప విషయం అంటే అఫీషియల్ వెహికల్లో ఏసీపీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ తాలూకా అఫీషియల్ వెహికల్లో డ్రైవర్ మందు కొడతాడంటే మీరు ఆలోచించండి, డ్రైవర్కి ఆ ఏసీపీ మీద ఎంతటి గౌరవం ఉందో, ఏసీపీ గారు ఏ స్థాయిలో లంచాలు తీసుకుంటున్నారో మీరు తెలియండి. ఎందుకంటే ఒక డ్రైవర్ గారు ఏసీపీ గారిని పట్టించుకోకుండా మందు తాగుతున్నాడు, బాటిల్స్ మందులో ఉన్నాయంటే ఏసీపీ తాలూకా బొక్కలు ఎన్ని ఉన్నాయో ఆలోచించండి. సరే సోదరులారా, మన జర్నలిస్ట్ సోదరులకి ఒక రిక్వెస్ట్ చేస్తాను, రిక్వెస్ట్ కాదు సలహా. విశాఖపట్నంలో ఆల్మోస్ట్ 80 to 90% సరైన అనుమతులు లేకుండానే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, అధికారులకు తెలుసు. కాబట్టి మీరు వెళ్తే ఏదో కేసులు పెట్టమంటారు, వెళ్ళడం మానేయండి, వార్తలు రాయండి, ప్రతి దాని మీద రికార్డెడ్గా ఏసీపీ వారికి కంప్లైంట్ పెట్టండి. ఇప్పుడు అంతకన్నా చేసేది ఏం లేదు కదా. ఇప్పుడు మరి వార్త రాసినా అధికారులు ఏమి తీసుకోరు. వరుసని ప్రతి విశాఖపట్నంలో సుమారు ఎంతోమంది జర్నలిస్టులు ఉన్నారు, కొన్ని వందల కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ సంబంధించి వార్త రాయండి, ఆర్టీఐ యాక్ట్లో డీటెయిల్ చెప్పండి. మీరు స్పాట్కి వెళ్ళకండి. ఇక్కడ ఇంకోటి, ఒకరిద్దరు రిపోర్టర్సు కొంచెం ఆ బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళడము, 1000-500 తీసుకోవటం. ఆడు 100-1000-500 ఎందుకు ఇస్తాడండి? ఆడి దగ్గర బొక్క ఉంటేనే ఆడు ఇస్తాడు. ఆడ కరెక్ట్ ఉంటా పోరా నువ్వు, నేను నీకు ఇచ్చేది ఏంటని జర్నలిస్ట్ తన్ని తేలేస్తాడు కదా, ఆడు ఎందుకు డబ్బులు ఇస్తున్నాడు? ఇంకోటి, ఈ జర్నలిస్టుల్ని కన్స్ట్రక్షన్ దగ్గరికి పంపించేదే సచివాలయం ప్లానింగ్ సెక్రటరీ కదా, ఈ ఏసీపీలే కదా, ఈ జోనల్ కమిషనర్లే కదా. ఫోన్ చేసి పలానా రిపోర్టర్ని పంపిస్తున్నాను, ఆడికి 1000 రూపాయలు ఇవ్వు, ఆడికి ఒక 500 చెప్తున్నది ఈ అధికారులే కదా, ఈ జీవీఎంసీ సుత్తపోసలే కదా. వీళ్ళు పెద్ద పతివ్రత కబుర్లు ఆడితే ఎలాగండి మీరు? సో సోదరులారా, జర్నలిస్టులతో గేమ్స్ ఆడితే ఎట్ట ఉంటుందో అందరూ చూపించండి. ఈయన 2-3 రోజులు బట్టి మన సోదరులందరూ కూడా కొంచెం తిరుగుబాటు ధోరణిలోనే ఉన్నారు. తప్పదు, అలాగే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ నేను చెప్తున్నా, ఎక్కడ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ జరిగినా దాని ఫోటోలు తీయండి, వీడియోలు తీయండి, ఆర్టీఐ యాక్ట్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అడగండి.
ఆ వివరాలని ఇమ్మీడియట్గా ఏసీబీకి పంపించండి, అవినీతి నిరోధక శాఖకి. అప్పుడు వీళ్ళు ఎందుకు లైన్లోకి పడరో మనం చూద్దాము. లేదు, ఇవన్నీ చూస్తే చాలా గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా శుద్ధపూసలు అనుకుంటే వార్తలు రాయకూడదు, జర్నలిస్టులందరినీ బ్యాన్ చేస్తున్నాం, పాకిస్తాన్ లాగో చైనా లాగో మన ఈ కిమ్ గేడ్ లాగో చేస్తున్నామని జర్నలిస్టులందరి మీద వార్తల మీద బ్యాన్ చేసేయండి, జీవోలు పెట్టేయండి, ఒక జీవోలు ఇష్యూ చేసేయండి, అఫీషియల్గా అఫీషియల్ చేసేయండి, వార్తలు రాయడం ఎవడును. సో సోదరులారా, ఎవ్వడూ కూడా భయపడకండి, మీ పని మీరు చేయండి, జర్నలిస్టు తాలూకా పెన్ పవర్ చూపించండి. ఎవ్వడో కూడా శుద్ధపూసలు కాదు. నేను జీవీఎంసీల మీద గతంలో కూడా వార్తలు చేశాను, ఇప్పుడు చేశాను, మళ్ళీ చెప్తున్నా. జోన్ 3 ఏసీపీ గారు మధుసూదన్ గారు, సార్ మీరు ఎంత శుద్ధపూసో ప్రపంచానికి తెలుసు. వెంకటేశ్వరరావు గారు శుద్ధపూస తెలుసు, ప్రమీల గారు శుద్ధపూస తెలుసు, విజయ్ కుమార్ శుద్ధపూస అనే సంగతి తెలుసు. లిస్టు తీస్తే ఏసీబీ వాళ్ళు, అవినీతి నిరోధక శాఖ వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేసిన విషయాలు ఇవన్నీ కూడా ఆర్టీ యాక్ట్లో బయటకు వచ్చి అందరూ కూడా రోడ్డు ఎక్కిస్తారు. కాబట్టి జర్నలిస్టులని బ్లాక్మెయిలింగ్ చేయకండి, దయచేసి జర్నలిస్టులని బ్లాక్మెయిలింగ్ చేయకండి. వార్తలు రాయరు, ఏసీబీకి మాత్రం ఇస్తారు. సో ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్నది సోదరులారా. మన పని మనం చేసుకొని వెళ్దాము. మీ కాగడ వినయ్.